తాడిపత్రిలో రాజకీయాలు మరొకసారి ఒకవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం. దీంతో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ అక్కడ కనిపిస్తోంది. అనంతపురంలో తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిపోయింది. ఒకవైపు కేతిరెడ్డి ఎంట్రీ, మరోవైపు శివుడి విగ్రహావిష్కరణతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. కాసేపట్లో తాడిపత్రికి కేతిరెడ్డి రాబోతున్నారు. గతంలో కేతిరెడ్డి తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి వస్తున్నారు కేతిరెడ్డి. అయితే కేతిరెడ్డిని పోలీసులే తాడిపత్రికి తీసుకువెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు తాడిపత్రిలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కార్యకర్తలు భారీగా తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. విగ్రహావిష్కరణను వాయిదా వేసుకోవాలని పోలీసులు ఇప్పటికే జేసీకి చెప్పారు. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామంటోంది జేసీ వర్గం. తాడిపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు. తాడిపత్రిలో ఏం జరగబోతోందో అనే ఉత్కంఠ కనిపిస్తోంది ప్రస్తుతం. ఒకవైపు కేతిరెడ్డి, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో ఇరువురు నేతల హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఇవాళ తాడిపత్రిలో ఏం జరగబోతుంది? ఒకవైపు హైకోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎంట్రీ ఇవ్వబోతుంటే, మరోవైపు తాడిపత్రిలో శివుడి విగ్రహ కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి ఇవాళ విగ్రహావిష్కరణ కార్యక్రమంకి అటు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే మాత్రం తాడిపత్రి నెలకొంది. మరి కాసేపట్లోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్తున్నారు తిమ్మంపల్లి నుంచి. సరే, ఏంటి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? తాడిపత్రిలోకి ఇప్పటికే 2-3 సార్లు కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు ఇంటికి, కానీ చాలాసార్లు కూడా బ్రేక్ పడింది. అన్నిసార్లు కూడా వెంటనే అలా ఇలా రావడం అయింది కదా. ఎలా ఉండబోతుంది అంటారు ఇవాళ అయితే హైకోర్టు క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నేను తాడిపత్రికి నా ఇంట్లో ఈరోజు పెట్టమని చెప్పి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎస్పీ గారికి, స్టేషన్ ఆఫీసర్కు దాని పర్యవేక్షణలోనే ఉండాలనేది ఒకటి. దాని ప్రకారము వాళ్ళు చేస్తారనే నమ్మకం, దృఢమైన నమ్మకం నాకుంది. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి. ఆర్డర్నన్నా ఒకసారి ఒబే చేయలే, రెండోసారి కూడా కంటెంప్ట్ ఆర్డర్ కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ ఆర్డర్ను ఒబే చేస్తారనే దృఢమైన నమ్మకం ఉంది. అధికారుల పైన కూడా ఉంది. నేను ఇప్పుడే కూడా బయలుదేరి వెళ్ళేదానికి కూడా సిద్ధంగా ఉండా. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది? అంటే ఎన్ని వెహికల్స్లో వెళ్ళాలి, ఇంతమందితో వెళ్ళాలి, టైం కూడా ఎందుకని మెన్షన్ చేసిందంటే అది కోర్టు ఆర్డర్, అది వాళ్ళ ఇష్టం. అది టైం మెన్షన్ చేయడానికి అంటే వాళ్ళకు కూడా మేము కూడా పెట్టడం జరిగింది. గత ఆర్డర్లో ఈ విధంగా చేసినారు. 5-6 సార్లు మేము మేలు పెట్టినా కూడా సరైన సమాధానాలు లేవు. అందువలన మా అడ్వకేట్ గారు కూడా దానిపైన అడగడం జరిగితే ఆయనే టైము, డేటు ఆయనే మెన్షన్ చేయడం జరిగింది. ఆ టైం ప్రకారమే నేను కూడా నా ఇంటికి పోయేదానికి కూడా నేను వెళ్తున్నా. నాకున్న సమాచారం అయితే తాడిపత్రిలో ఆల్రెడీ బందోబస్తు ఏర్పరిచినారు టోటల్గా. దాని ప్రకారం నాకు అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు అనేది దృఢమైన నమ్మకము. మా కార్యకర్తల నాయకులకు కూడా ఎవరు కూడా అక్కడికి రావాల్సిన అవసరం లేదని చెప్పడం కూడా జరిగింది. ఎన్ని వెహికల్స్లో వెళ్ళమని హైకోర్టు? 5 వెహికల్లు 50 మంది నుండి 60 మంది ఇంటి దగ్గర ఉండేదానికి పర్మిషన్ ఉంది. నా 5 వెహికల్లో కూడా నాకు ఆర్సీలో ఏది ఉంటే దాని ప్రకారమే నేను ఒబేది. అంటే గతంలో కూడా అనేక సార్లు తాడిపత్రిలో మీ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అలా వెళ్ళగానే ఇలా పోలీసులు తీసుకొస్తున్నారు కదా. ఇవాళ కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఖచ్చితంగా ఇంటికి అయితే చేరుకుంటారు? అంటే గతంలోకి ఇప్పటికీ గతంలో నాకు ఇచ్చిన ఆర్డర్ ఏమంటే ఎస్పీ గారికి మెన్షన్ చేసి పొమ్మని చెప్పి వేయడం జరిగింది. అందువల్ల ఎస్పీ గారికి అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏమో నాకు తెలియదు, కానీ ఆయన ప్రతిసారి నన్ను ఏదో రూపంలో నిలబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎస్పీ గారిని లాండ్ ఆర్డర్ కాపాడమని చెప్తూ నన్ను 5 వెహికల్లో వెళ్ళమని చెప్తూ ఇంటి దగ్గర కూడా 50-60 మంది కన్నా మించి ఉండకూడదు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏది క్రియేట్ అయినా కూడా ఎస్పీ గారికి దీన్ని
పైన విచారణ కూడా ఆయన మీదనే మేము నమ్మకం ఉంది. కోర్టు ఆర్డర్ పైన కూడా నమ్మకం వండుకొని ఈరోజు నేను వెళ్తున్నా. ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారా మీరు? బయలుదేరి వెళ్తున్నా. హైటెన్షన్ వాతావరణం అయితే మాత్రం ఇవాళ తాడిపత్రిలో నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు హైకోర్టు ఆదేశాలను పాటిస్తారు. ఖచ్చితంగా ఈసారి తాడిపత్రి వెళ్ళి తీరుతానంటున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.